శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. వచన భాగవత పారాయణం ఎపిసోడు 42 చెప్పుకోవాలి. 41లో ఏం చెప్పుకున్నామంటే అతనిని అభినందించాను. పిమ్మట మహర్షి సభలో గజేంద్ర మోక్షణ కథను వినిపింపసాగాను. ఇక్కడితో ఆపాము. ఇప్పుడు ఎపిసోడ్ 42 కంటిన్యూ చేద్దాం. 2వ అధ్యాయం. మొసలి గజేంద్రుని పట్టుకున్నట శ్రీశుకుడు నుడివాను. పరీక్ష మహారాజా, పాల సముద్రం మధ్య త్రికూటముల పేరుగల ఒక మహాపర్వతం కలదు. అది మిగిలి ప్రసిద్ధిగాంచినది. ఆ పర్వతములకు సకల పశుపక్షాదులకు నదీ నదములకు వివిధ వృక్షజాతులకు ఆలవాలమై సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు మొదలగు వారు వాటి గుహలయందే విహారములు చేస్తుండేది. అట్లే వన్యమృగములు, సింహములు మొదలు జంతుజాలమును నివసింపసాగాను. అతడి సరోవరములందు దేవతాస్త్రీలు స్నానము ఆచరించుతుంటే అందులో జలములు పరిమళ భరితములై ఉండను. ఈ విధముగా ఆ పర్వతము సకల ప్రకృతి శోభలతో అలరాడుతూ ఉండను. ఆ త్రికూట పర్వతం యొక్క లోయలందు మహాత్ముడైన వరుణదేవుని ఉద్యానవనం కలదు. దాని పేరు ఋతుమంతం. దానిందు దేవాంగనలు విహరిస్తూ ఉంటారు. ఆ పర్వతంపై పలు విధములైన పుష్పజాతి, మామిడి మొదలగు ఫలజాతి వృక్షములు కలవు. ఆ పర్వతం నదిలి అడవులలో పెక్కు ఆడ ఏనుగులతోటి కూడి ఒక గజేంద్రుడు నివసించుతుండెను. అది గొప్ప శక్తివంతమైన ఏనుగుల నాయకుడు. ఆ మత్తగజము ఒకనాడు ఆ పర్వతంపై ఆడ ఏనుగులతో విహరించుతుండెను. అది ముళ్ళ చెట్లను, సువిశాలమైన వెదురు వేమిడొంకలను చిన్నాభిన్నం మొలచుండెను. ఆ గజేంద్రుని వాసన సోకినంతనే తక్కిన ఏనుగులు, పెద్ద పుళ్ళు, ఖడ్గమృగములు, కడకు, సింహములు మొదలు క్రూర మృగములు భయముతో పారిపోతుండెను. దాని బరువునకు ఒక్కొక్కసారి ఆ పర్వతము చెరించుతుండెను. తీవ్రమైన ఎండవేడిమికి ఆ గజేంద్రుడు దానితో కూడిన ఇతర ఏనుగులతో ఆ సరోవరమైన వైపునకు నడవసాగాను. గజేంద్రుడు మొదట ఆ సరోవరంలో దిగి తన తొండముతో తనివిదీరా నీటిని తాగాను. పిమ్మట స్నానం చేసి బడలకు తెచ్చుకున్నాను. గృహస్థుని వరే ఆ గజేంద్రుడు మోహగ్రస్తమై తన తొండముతో నీటిని చిమ్ముచూ తనతోటి కూడి ఉన్న ఆడ ఏనుగులకు, గున్న ఏనుగులకు స్నానం చేయించను. ఇంకను వాటి నోళ్ళయందును తన తొండం దూర్చి నీటిని తాగించను. భగవంతుని మాయకు మోహంతో పడి ఉన్న ఆ గజేంద్రుడు తనకు రాబో ఆపద తెలియకుండాను. రాజా, ఆ ఏనుగు ఉన్మత్తమై ఉన్న సమయమున ప్రారంభవశమున ఒక బలిష్టమైన మొసలి క్రోధముతో దాని పాదమును పట్టుకొనెను. అకస్మాత్తుగా ఆపదలో చిక్కుకున్న ఆ ఏనుగు తన శక్తి కొలది ఆ మొసలి పట్టు నుండి తప్పించుకుంటూ ప్రయత్నించాను. కానీ దాని ప్రయత్నము సఫలీకృతము కాకుండాను. ఏనుగులు గజేంద్రులకు తోడ్పడగా జలముల నుండి నీటిని బయటకు లావటకు పూనుకలను. అయినను అవి ఆ ప్రమాదం నుండి దాన్ని రక్షింపలేకపోయాయి. ఏనుగు, మొసలి తమ తమ శక్తినంతయు కూడగట్టుకుని పోరాడుతూ ఉండగా 1000 సంవత్సరములు గడిచిపోయాను. ఈ సంఘటన చూసి దేవతలు కూడా సంభ్రమాచరణకు లోనైరి. ఈ పోరులో క్రమముగా గజేంద్రుని శరీరము శుష్కించిపోసాగిను. దాని శరీర బలము, మానసిక ఉత్సాహము సన్నగిలేను. మొసలి జలచరితము కొడిచే దాని శక్తి ఇంకనూ వృద్ధి అవుతుండను. అది మిక్కిలి ఉత్సాహంతో బలము కొలది గజేంద్రుని నీళ్ళలో లాగసాగాను. దేహాభిమాని అయి తన శరీర బలమునే నమ్ముకుని ఉన్న గజేంద్రుడు హఠాత్తుగా ప్రాణ సంకటంలో పడి తనను తాను రక్షించుకునేందుకు ఉపాయం వచ్చి చాలా కాలం ఆలోచించాను. చివరకు అతడు ఒక నిశ్చయానికి వచ్చాను. ఈ మొసలి తప్పక నా పాలిట మృత్యుపాశమయ్యాను. నేను దీని చేతికి చిక్కి నేను మిక్కిలి వ్యాకులపాటుకు లోనైతిని. నాతో సమాన బలము గల ఏనుగులు కూడా నన్ను ఈ పీనాపద నుండి రక్షించలేకపోతున్నాయి. ఇంకా ఆడ ఏనుగులు ఎట్లు రక్షింపగలవు? కావున ఇప్పుడు నేను సంపూర్ణ విశ్వములకు పరమ ఆశ్రయుడైన పరమాత్మను శరణ వేడెదను. మృత్యు ఎంతయో బలీయమైనది. అది సర్పం వలె ప్రచండ వేగంతో అందరినీ కబళించుటకు పరుగులు తీయుచుండును. దానికి భయపడి భగవంతుని శరణు పెట్టిన వాడిని ఆ పరమాత్మ తప్పక రక్షించును. అతనికి భయపడి ఏ మృత్యువు కూడా తన పని చక్కగా నెరవేర్చును.
అతని భయపడియే మృత్యువు కూడా తన పనిని చక్కగా నెరవేర్చను. అతడు అందరికీ పరమాశ్రయుడు కావున ఆ దేవదేవుని శరణు తొచ్చదను అని గజేంద్రుడు నిశ్చయమునకు వచ్చాను. 3వ అధ్యాయం. గజేంద్రుడు భగవంతుని స్తుతించుట, ఆ ప్రభువు అతన్ని రక్షించుట. శ్రీశుకుడు వచించాను. పరీక్ష మహారాజా, గజేంద్రుడు ఈ విధంగా తన బుద్ధిలో నిశ్చయించుకుని ఏకాగ్రచిత్తుడైన పూర్వజనంలో తాను నేర్చుకున్న స్తోత్రపాఠము ద్వారా భగవంతుని ఈ విధముగా స్తుతింపసాగాను. పరమాత్మ, నీవే జగత్తునకు మూలకారణవు, అందరి హృదయములలో విరాజిల్లుతున్న పరమపురుషుడవు, సమస్త జగత్తునకు నీవే ఏకైక ప్రభువుడవు. నీ వల్లనే ఈ విశ్వము చైతన్యవంతమైనది. నిన్ను భక్తితో ధ్యానిస్తున్నాను. నీకు నమస్కారములు. ఈ జగత్తు నీ అందే నిలిచి ఉన్నది. నీ సత్తా ద్వారానే అది ప్రతీతమవుతున్నది. ఈ జగత్తునందు వ్యాపించి ఈ రూపంలోనే ప్రకటితమవుతున్నావు. అయినను ఈ విశ్వమునకు కారణమై ప్రకృతికి అతీతుడు, స్వయం ప్రకాశకుడవు నీవే. అట్టి నిన్ను శరణగోస్తున్నాను. భగవంతుని లీలారహస్యము తెలుసుకున్నట మిక్కిలి కష్టం. ఆయన నటుని వలె పెక్కు వేషములు అంటే అవతారమును తోచుండును. ఆయన వాస్తవ స్వరూపము దేవతలు కానీ మహర్షులు కానీ తెలుసుకున్నచారు. పరమ పురుషుని చేరుటకును వర్ణించటకును నా వంటి అల్పప్రాణికి అంటే ఏనుగు జంతువునకు ఎట్టు సాధ్యమవును. ఆ పరమాత్మ యొక్క స్వరూపము పరమ శుభంకరము. ఆ భగవానుడు ఆత్మరూపుడుగా సాక్షాత్కరించును. అట్టి భగవానులకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. నేను నీ శరణు కోరిన వాళ్ళను బంధింపబడిన పశువు యొక్క బంధనములను ఛేదించినట్లు నీవు నా వంటి శరణాగతుల సంసార బంధములను ఛేదించడు దయామూర్తివి. నీవు నిత్యముక్తుడవు, పరమ కరుణామయుడవు. భక్తులకు శుభములు చేకూర్చడంలో నీవు ఏం ఆలస్యం చేయవు. సకల ప్రాణుల హృదయములలో అంతగా అంశగా ఉండి అంతరాత్మ రూపమున వెలుగొందుతూ ఉండు. నీవు షడ్గుణైశ్వర్య సంపన్నుడు, అనంతుడవు. నీకు నమస్కారములు. దేహము, దారాపుత్రులు, బంధుమిత్రులు, గృహము, సంపదలు, స్వజనులు మొదలగు వారి యందు ఆసక్తి గలవారు నిన్ను ఎలానా నీవు స్వయంగా గుణాతీతుడు. జీవన్ముక్తులు తమ హృదయములందు నిరంతరము నిన్నే ధ్యానించుకుంటురు. ఇట్లు అనేక విధములుగా స్తుతించను. శ్రీశుకుడు వచించిన పరీక్ష మహారాజా, గజేంద్రుడు ఎట్టి భేదభావము లేకుండా నిర్విశేష రూపము గల భగవంతుని స్తుతించను కనుక వేర్వేరు నామరూపము తమ స్వరూపముగా భావించున్నట్టి బ్రహ్మదేవతలు అతని అంటే గజేంద్రుని రక్షించుకు రాలేదు వాళ్ళు. కానీ సర్వదేవ స్వరూపుడే శ్రీహరి సర్వాత్ముడు ఒకటి వలన ఆ సమయమున స్వయముగా అతడ ప్రత్యక్షమాయను. మిక్కిలి ఆశతో ఉన్నట్లు విశ్వమునకు ఒకే ఆధారమైన శ్రీ మహావిష్ణువు గ్రహించను కనుక అతని స్థితిని విన్నతనే చక్రధారి అయి శ్రీహరి వేదమయుడైన గరుత్మంతుడిపై వెంటనే గజేంద్రున్న ప్రదేశమున ప్రకటమాయను. సరోవర జలంలో మిగుల బలీయమైన మొసలి గజేంద్రుని పాదమును పట్టుకుని ఉండను. ఆ గజము మిగుల వ్యాకులతో ఉండను. అట్లయ్యును శ్రీహరి గరుడారూఢుడై చక్రమును ధరించి ఆకాశం వచ్చుతున్నట్లు గమనించను. అప్పుడు అతడు తన తొండముతో ఒక కమలమును ధరించి పైకెత్తి, నారాయణ, జగద్గురు, పరమాత్మ, నీకు నమస్కారం అని అతి కష్టం మీద పలికారు. జన్మరహితుడైన శ్రీ మహావిష్ణువు అతి దైన్యంతోనన్న గజేంద్రుని తూచను. వెంటనే ఆ ప్రభు ఒక్క ఉదుటిన గరుడిని మూపు నుండి కిందికి దూకిను. దయాళువైన ఆ ప్రభు వెంటనే గజేంద్రుని మొసలిని కూడా సరోవరం నుండి బయటకు లాగిన. పిదప సకల దేవతలు చూడగానే భక్తవతుల శ్రీహరి చక్రంతో మొసలి శిరస్సును ఖండించి గజేంద్రుని రక్షించెను. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.